తెలుగుదేశం పార్టీ దీనికి వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన సంగతి అందరికీ తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్. అలాగే టీడీపీ పార్టీ ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటూనే ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన తర్వాత చెప్పుకోవాల్సిన పేరు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ పార్టీని తెలంగాణలో నడిపే విషయంలో ఇబ్బందులు పడుతున్నారట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా పీకేసే టైం వచ్చేసిందని ఇప్పటికే అక్కడి తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. అయితే ఇక ఆంధ్రప్రదేశ్కు మాత్రం పరిమితం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఆ పార్టీ ఉనికిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ కీలకం. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి ఏపీలో రాజకీయ ఇబ్బందులు కొని తెచ్చుకోరు. అందుకే ఆయన గత 2 ఏళ్ల నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడానికి అదే కారణం. అందులోనూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని అదే తెలంగాణలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయలేని పరిస్థితి కూడా ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. దాని ఫలితంగా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుందామనుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అంగీకరించడం లేదు.